ఇవాళ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలోనే మనందరికి బాగా తెలిసినటువంటి చరిత్ర, ఏలియా భక్తుని యొక్క చరిత్ర. ప్రియులారా, అంశాన్ని తీసుకొని ఇవాళ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తున్నాము. కొందరు సమయం రాకముందే చనిపోతారు. దానిని అర్ధాయుతో చనిపోవడం అంటారు. కొందరు అకాల మరణం అంటారు. డాక్టర్స్ కొందరితో ఇలాగంటారు, నువ్వు ఇంకెంతో కాలం బతకవు అని అనేసరికి ప్రియులారా వాళ్ళ కళ్ళల్లో శూన్యం అయిపోద్ది. కళ్ళల్లో వెలుగంతా కూడా, కళ్ళల్లో ఉన్నటువంటి ఆనందం నిమిషాల మీద, భవిష్యత్తులో జీవిస్తానన్నటువంటి ఆశ క్షణాల మీద ఆరిపోద్ది. వారి కళ్ళల్లో చూసినట్లయితే భయము, ఆందోళన కనబడతారు. వారు కష్టపడింది అంతా కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. జీవితంలో సాధించిందంతా కూడా వదిలేసి వెళ్ళిపోవాలి అంటే భయం వేస్తుంది. నిస్సహాయ స్థితి, ఏమి చేయలేని స్థితి. ఒకప్పుడు రాజైన హిజ్కియాతో కూడా దేవుడు అదే మాట చెప్పాడు, హిజ్కియా నీళ్లు చక్కబెట్టుకో అనగానే హిజ్కియా గుండె ఒక్కసారి కళుక్కుమంది. అమ్మో, ఇప్పుడే రాజ్యానికి వచ్చాను, ఇప్పుడే రాజ్యం స్థిరపడ్డాది, ఇంకా నేను యవ్వనస్తుడినే, నా భార్యతో నేను సుఖంగా బతకాలి, నా పిల్లలు ఉన్నారు, నన్ను అప్పుడే వచ్చేయమంట. ప్రియులారా, అవార్డ్స్ వస్తాయి, పద్మ విభూషణ్, మహావీర చక్ర, రకరకాల అవార్డ్స్. వాళ్ళందరికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఒరే బాబు నీ దినాలు అయిపోయి, ఓ మా అయితే 50 రోజులు ఉంటావేమో అనగానే, ఇంత కష్టపడి సంపాదించిన వీర చక్ర, ఇంత కష్టపడి సంపాదించిన ఇల్లు, వాకిలి, అవార్డ్స్, అబ్బోబో ప్రజలందరూ గవర్నమెంట్ వాళ్ళు పథకాలు ఇచ్చేస్తారు, అన్ని వదిలేసి నిస్సహాయంగా వెళ్ళిపోవాలి అనేసరికి ఎక్కడ లేని విచారం, దుఃఖం, ఏం చేయలేని పరిస్థితి, చేతకాని పరిస్థితి, నిరాశ వాడిని మింగేస్తుంది. సర్వశక్తిమంతుడైనటువంటి దేవునితో నమ్మక అంతా ఉంచి భయం అనే దాన్ని మనం జయించాలి. భయం అనేది మనం జయించడానికి ఒకే ఒక సూత్రం, దేవుని మీద నమ్మిక. బైబిల్లో ఒక ఉదాహరణ ఉంది. ఆమెకు తెలుసు ఇది ఆఖరి భోజనం, ఇవాళ ఈ భోజనం చేస్తే చచ్చిపోతాయి, ఇక నా పని అయిపోయింది, నేను నా కొడుకు ఈ భోజనం చేసేస్తాం, చనిపోతాం. దేశంలో భయంకరమైన కరువు ఉంది, కాటకం ఉంది, ఆ దేశంలో ఏది దొరకడం లేదు, ఇక చనిపోతున్నారు. అక్కడ కొన్ని పశువులు చనిపోతున్నాయి నీళ్లు లేక, కొన్ని కుక్కలు చనిపోతున్నాయి, మనుషులు పక్కింటోడు చనిపోయాడు, ఆ వీధిలో వాడు చనిపోయాడు, ఇక రోజుకు వాడు పోతున్నారు. కరోనా టైంలో పోయిన దానికైనా భయంకరంగా పోతున్నారు. కారణం కరువు. ఆకాశం మూసివేయబడ్డాది, వర్షం లేదు, మంచు లేదు, ఏమీ లేదు. చాలా నిరాశ, నిస్పృహ దేశమంతటా కూడా పట్టుకుంది. చనిపోతామనే భయం అందరికీ పట్టుకుంది. ఆ టైంలో శక్తిహీనులు అయిపోయారు, నిరాశలో ఉన్నారు, నలిగిపోతున్నారు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనంలో ఓ ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఏలియా. ఆయన కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. దేవుని వాక్యం 2వ వచనంలో కనబడి ఆయనతో మాట్లాడి, నువ్వు ఆ వాగు దగ్గరికి వెళ్ళు, ఆ వాగు దగ్గర నీకు నీళ్లు ఉంటాయి, ఆ వాగు నీళ్లు నువ్వు తాగి నేను కాకులకు ఆజ్ఞాపిస్తాను, కాకులు 2 పూట్ల నీకు భోజనాలు తెస్తాయి. 2 పూట్ల రాజుగారి వంటశాలలోనే భోజనాలు అవుతున్నాయి, అన్ని చోట్ల కరువే. నీకు మంచి భోజనం, దేవుడు పెట్టే భోజనం, శ్రేష్టమైన భోజనం దొరుకుతుంది. ప్రియులారా, ఎవరి చేత మనం పోషింపబడుతున్నాము అనేది కాదు, మనం పోషింపబడాలని దేవుడు ఏ పద్ధతి నియమించాడు, ఆయన నియమించిన పద్ధతి. ఒక్కొక్కడికి ఒక్కొక్క పద్ధతిలో దేవుడు పోషకాహారాన్ని ఏర్పాటు చేస్తాడు. కాకులు వాళ్ళకి ఇష్టం లేనటువంటి పక్షులు. కాకులు ఎలాంటివంటే తన్నుకుపోవడమే వాటికి అలవాటు, పెట్టడం అలవాటు లేదు. కోతులు చూడండి, ఆ కోతులు దొరికినంత ఎత్తుకెళ్ళిపోవడమే, అది చేతిలోనూ బుక్కలోనూ పెట్టుకుంటాయి, ఎవడికి ఇవ్వదు, అది ఎవడికి కాల్తా అలా పడేస్తారు కానీ ఇవ్వడు. కాకులు అంతే. ఈ కాకులతో ప్రవక్త దేవుడికి నీకు భోజనం పెడతానన్నాడు. నీ అవసరాలు ఎలా తీర్చాలో దేవునికి తెలుసు. ఆ దేవుడే అవసరాలు తీరుస్తాడు. దేవుడు ఎలా తీరుస్తాడు, ఎందుకు తీరుస్తాడు, ఎప్పుడు తీరుస్తాడు, ఏ పద్ధతులు తీరుస్తాడు, మన తర్కం అనవసరం. నేను చూసింది ఏంటంటే సాదాసీదా మనుషుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను చాలా మంది అలాంటి వాళ్ళు చూశాను. అన్ని అవకాశాలు ఉన్నప్పటికి కూడా దేవుని కొరకు ఏమీ చేయకుండా
చేతులు కాళ్ళు కట్టుకొని కూర్చున్న వాళ్ళని కూడా చూశాను. వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి, కానీ ఏమీ లేదు. దేవుని కోసం చేసేది ఏమీ లేదు. వీళ్ళకి ఏమీ లేదు, కానీ వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు. బైబిల్ చెప్పేది ఏమనగా, కొందరు గుర్రముల బలమందును, కొందరు రథముల బలమందును, మనమైతే మన దేవుడైన యెహోవా నామములో మనం నమ్మిక ఉంచుతాం. మనం నమ్మేది మన ప్రభు అయిన దేవుని వైపే. ప్రవక్త అయిన ఏలియా ప్రకటించాడు, 3.5 సంవత్సరాలు దేశంలో కరువు ఉంటుంది. భయంకరమైన పరిస్థితి. కరువు, మనకు కావలసిన వస్తువులు దొరకవు. ఎక్కడైనా ఒకవేళ దొరికితే విపరీతమైన ఖరీదు, బ్లాక్ మార్కెట్, అటువంటి భయంకరమైన పరిస్థితి. దేశంలో ప్రజలందరూ కూడాను దేవుని మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేయడం వల్ల దేవుడు ఆ దేశాన్ని శపించాడు. 3.5 సంవత్సరాలు ఇనుమైపోయింది. ఆకాశం అంతా ఇనుమైపోయింది, భూమి అంతా ఎత్తుడైపోయింది. నీళ్లు లేవు, గడ్డి కూడా మోలడం లేదు. అనేకమైన ఆవులు చచ్చిపోతున్నాయి, గోవులు చచ్చిపోతున్నాయి, పశువులు చచ్చిపోతున్నాయి. ఆ పక్కింటోడు చనిపోయాడు, వెనకోళ్ళు చనిపోయాడు, తిండి లేక ఆకలి చావులు. ప్రియులారా, దేశం ఎండిపోయింది. కరువుతోనూ కాటకాలతో బాధలో ఉన్నారు. కొంతకాలమైన తర్వాత దేవుడు ఏలియాతో అన్నాడు, ఏలియా, ఇక్కడ నువ్వు ఈ కేరీతు వాగు దగ్గర నుంచి నువ్వు ప్రయాణమై నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళే సమయం వచ్చింది. యూ హ్యావ్ టు మూవ్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఎంతకాలం కేరీతు వాగు దగ్గర ఉంటావు? ఆ పక్షులు తీసుకొచ్చి పెడుతుంటే తింటున్నావు. నువ్వు హైయర్ లెవెల్కి వెళ్ళాలి. ఇంకా భక్తిలో ఎదగాలి, ఇంకా విశ్వాసంలో ఎదగాలి, ఇంకా ప్రభు సన్నిధానంలో నువ్వు మంచి సహవాసంలో ఎదగాలి. అంతేగాని అక్కడే చతికిలు పడిపోతారు. మన విశ్వాసులు చాలా మంది అలాగే ఉన్నారు. కొంతమంది వాళ్ళు ఎలాగంటే పాలు తాగడం మొదలెట్టారు. ఆ పాలే తాగుతున్నారు, తూ 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 ఆ పాలు బుడ్లే. ఆ పిల్లలు ఎంతే ఉంటారు, పెరగరు వాళ్ళు. మూల సూత్రాలే, అంతే తప్ప ఎదుగులేదు. బలమైన ఆహారం తినడానికి లేదు, మాంసం తినడం. అక్కడే ఎక్కడ చతికిలేస్తే అక్కడ పడుకున్నట్టు ఉంటారు. ఏలియా అన్నాడు, బయలుదేరి ఇక్కడ నుంచి. యూ షుడ్ గో హైయర్ లెవెల్. లోతైన అనుభవాల్లోకి వెళ్ళాలి. మన జీవితాల్లో లోతైన అనుభవాలు ఉండాలి. ఎప్పుడు అలాగొచ్చాడో, చర్చకు వచ్చాడో వెళ్ళిపోవడమే. ఒకటి చిన్న సాక్షి చెప్పడం కానీ, ఎవరికైనా చిన్న వాక్యం పంచుకోవడం కానీ, ఉపవాస ప్రార్థనలకు రావడం కానీ, పక్కింటోడు ఉపవాస ప్రార్థన తీసుకురావడం కానీ, నీకు రివార్డ్ అనేది ఎక్కడ ఉంటుంది? రివార్డ్ ఉండదుగా. దేవుడు అంటాడు లోతైన అనుభవాలకు వెళ్ళాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరు. ఇంతవరకు నువ్వు ఒకటి తెస్తే పోషింపబడుతున్నావు, తింటున్నావు. ఇక మీదట నువ్వు పోషించేవాడిగా మారాలి అని చెప్పాడు. నువ్వు వెళ్ళవలసిన సమయం. సారెపాత్ ఊర్లో ఒక విధవరాలు ఉంది. ఆమె కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు. ధర్మం ప్రకారం ఆమె పట్ల నాకు చాలా జాలి ఉంది. ఆ సారెపాత్లో ఉన్నటువంటి ఆ విధవరాలు అంటే నాకు చాలా ప్రేమ, చాలా అనురాగం. ఆమెకు సహాయం చేయాలని నాకు ఉంది, కానీ నాకు రూల్స్ అన్ని అడ్డుపడుతున్నాయి ఆమె సహాయం చేయకుండా. కొన్ని రూల్స్ వాళ్ళు పాటించడం లేదు. ఆ రూల్స్ ప్రకారం నేను చేయలేకపోతున్నాను. ఆమె పరిస్థితి మారాలి అంటే రూల్ ప్రకారం ఆమె కొన్ని పనులు చేయాలి, కొన్ని ధర్మం ఆమె నెరవేర్చాలి. అలా చేస్తే ఆమె స్థితిగతులు మారిపోతాయి అని చెప్పాడు. ప్రియులారా, ఒకదాని మనకు బాగా తెలిసిన మాట, ఆదికాండం 8వ అధ్యాయంలో నోవా బయటకు వచ్చిన తర్వాత పరమాత్ముడు తన మనసులో ఒక నిర్ణయించుకున్నాడు. ఏంటి ఆయన నిర్ణయించుకున్నాడంటే 8వ అధ్యాయం 22వ వచనం, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణ స్థితిలోనో, వేసవి కాలము, శీతాకాలము, రాత్రింబగళ్ళు ఉండగా మానవ భూమి ఉన్నంతకాలం. పరమాత్ముడు చెప్పిన మాట. వెదకాలం, కోతకాలం ఖచ్చితంగా అవి ఉంటాయి. అది ఆయన నియమించిన పద్ధతి. విత్తుకాలం ఉంటుంది, కోతకాలం ఉంటుంది. నీవు దేవుని ఎంతో ప్రేమిస్తూ ఉండొచ్చు. అబ్బో, దేవుడు అంటే ఎంత భక్తి, ఎంత విశ్వాసం, చాలా ప్రేమ, చాలా అనురాగం ఉన్నది. నువ్వు చాలా పరిశుద్ధుడిగా జీవిస్తూ ఉండొచ్చు. భక్తి, పరిశుద్ధత, పవిత్రత, ప్రేమ అన్నీ ఉన్నాయి. ఉన్నాయి కానీ ఒకటి వాళ్ళు చేయడం లేదు. కోతకాలం, విత్తుకాలం అనేటటువంటి పంట మీద ఆధారపడడం లేదు. విత్తుకాలంలో విత్తకపోతే కోతకాలంలో కోయలేవు. అదే దేవుడు చెప్తున్న మాట. నీవు పంట కోయవు. దేవుడు ఏలియాతో అన్నాడు, సారెపాత్లో ఉన్న ఒక విధవరాలు ఉంది, ఆమెకు సహాయం అవసరం. ఆమె యొక్క ఆఖరి ముద్ద విషయంలో, ఆఖరి భోజనం విషయంలో ఆమె ఏదో ఒకటి చేయకపోతే ఆమె కుమారుడు, ఆమె ఇద్దరు కూడా చనిపోతారు. ఏలియాతో దేవుడు అన్నాడు, తినేవానిగా నిన్ను ఉన్న స్థితిలో నుంచి
పెట్టేవానిగా నేను మారుస్తానన్నాడు. ఒక స్త్రీ నెల తప్పింది తర్వాత బిడ్డను కనే లోపల, అనగా 40 వారాలు పడుతుంది బిడ్డను కనడానికి, లేకపోతే 9 నెలలు. ఆ 9 నెలలు అనేక మార్పులు వస్తాయి ఆమెలో, రోజు రోజు ఒక్కొక్క మార్పు. కడుపులో ఉన్న బిడ్డ ఎదుగుతూ ఉంటాడు. 9 నెలలు ముందుగా బిడ్డ జన్మిస్తే ఏమంటాం మనం? ప్రీమెచ్యూర్డ్ బేబీ. అల్లక్కడ పెట్టాలి, ఇల్లు ఇక్కడ పెట్టాలి, హీట్లో పెట్టాలి, దీంట్లో పెట్టాలి. ప్రీమెచ్యూర్డ్ బేబీ. సరిగ్గా ఎదగలేదు, గుండె సరిగ్గా పెరగలేదు, కాలు సరిగ్గా పెరగలేదు అని 9 నెలలకే బిడ్డ పుట్టాలి. ముందు పుట్టేస్తే వాడు ప్రీమెచ్యూర్డ్ బేబీ అవుతాడు. అలాగే ప్రతిఫలం పొందేటందుకు ఒక ప్రాసెస్ ఉంది. మనం కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం చూసినట్లయితే ప్రభు చెప్పిన మాట ఒకసారి గుర్తు చేస్తున్నాను. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ప్రియులారా, దివారాత్రులు యెహోవా ధర్మశాస్త్రం నందు ధ్యానించువాడు. వాడు ఒక చెట్టు, ఆ నీటి కాలవల యోరను నాటబడిన చెట్టు. దాని కాలమందు అది ఫలమిస్తుంది, పచ్చగా ఉంటుంది చెట్టు. ఆ టైంకి ఏ టైంలో దాని పండు రావాలో ఆ టైంకి పండు వస్తుంది. ప్రతి వారికి కూడా కాలం ఉంది. నీ కాలం వచ్చే వరకు నువ్వు చూస్తూ ఉండాలి. ఇతరులకు, ఎదురుగా ఉన్న ఇతరులకు కవల పిల్లలు పుట్టవచ్చు, కొంతమంది 3 పిల్లలు పుట్టవచ్చు, కొంతమంది ఒకే బేబీ పుట్టవచ్చు. అయితే నీ బ్రతుకులో కూడా అలా జరుగుతుంది. నీ సమయం వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉండాలి. కడుపులో ఉన్న బిడ్డను బయటికి బలవంతంగా తీస్తే ఏమంటాం మనం? ప్రీమెచ్యూర్డ్ బేబీ అంటాం. బలవంతంగా. కాబట్టి ప్రీమెచ్యూర్డ్ బేబీ కాదు. కాలం వచ్చే వరకు, డెలివరీ అయ్యే వరకు కూడా మనం ఎదురు చూస్తూ ఉండాలి. ప్రియులారా, టైం కొరకు మనం ఎదురు చూస్తాం, కానీ దానికోసం ఫోర్స్ చేయలేం. బలవంతంగా కడుపులో ఉన్న బిడ్డను బయటికి తీసుకురాలేం. గల్తీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనందరికీ బాగా తెలుసు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన యొక్క కుమారుని పంపాం. కాలం పరిపూర్ణమైంది. సరిగ్గా ఆ టైంలో భాష, ఒకే భాష వచ్చింది. ఆ ప్రాంతం, ప్రపంచం అంతా కూడా భాష, విస్తారంగా భాష వచ్చింది, లాటిన్ భాష. ఆ రోడ్లు వేయబడ్డాయి. ఆ చివరి నుంచి చివరి వరకు ప్రపంచంలో రోడ్లు వేయబడ్డాయి. యూదులకు చాలా శ్రమ వచ్చింది. యూదులకు రక్షకుడు కావాలి, మెస్సయ్య కావాలి. వారు ఎదురు చూస్తున్నారు, మాకు రక్షకుడు కావాలి. సరైన టైం అది. పేదరికంలో నలిగిపోతున్నారు, కష్టాల్లో ఉన్నారు. వారి యొక్క రక్షకుడు వచ్చి వాళ్ళని ఆదుకోవాలి. సో కాలము పరిపూర్ణమైన టైం అది. అప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. 3000 సంవత్సరాల ముందు పంపలేదు, లేకపోతే 1000 సంవత్సరాల తర్వాత పంపలేదు. ఆ టైంలోనే, అది రైట్ టైం. దేవుని కుమారుడి లోకానికి రావాల్సిన సరైన టైం అది. స్త్రీ గర్భం ధరించింది అంటే ఆమె కాలంలో ఉంది. ఆ కాలంలో ఉన్నది. కాలం నుంచి తగిన కాలంలోకి వస్తారు. నెల తప్పిన తర్వాత 9 నెలలు ఆమె వెయిట్ చేయాలి. కాలంలో ఉంది. 9 నెలలు అయితే ఇక అప్పుడు ఆమె యొక్క ఆ సరి అయిన కాలంలోకి వచ్చింది. అప్పుడు పురుటి నొప్పులు వస్తాయి. అప్పుడు ఒంట్లో బిడ్డ రావాల్సిన టైం అయింది. ఆ నొప్పుల తర్వాత బిడ్డ పుడతాడు. ముందు పుట్టేస్తే ప్రీమెచ్యూర్డ్ బేబీ. 9 నెలలు అయింది, ఇంకా పుట్టలేదు అనుకుందాం. అప్పుడు ఏమంటాం? ఓ టైం అయిపోయింది, ఓ డ్యూ అంటాం కదా. టైం ఓ డ్యూ అయిపోయింది, ఇంకా పుట్టలేదేంటి? ఇక్కడ కూర్చున్న మీలో ఓ డ్యూ అయిపోయింది. మీరు ప్రార్థన చేశారు, ఇంకా రాలేదు ప్రార్థన జవాబు. ఈ ప్రార్థన జవాబు వచ్చే టైం అయిపోయింది. దేవుడు మీకు జవాబు ఇచ్చే టైం వచ్చింది. ఖచ్చితంగా జవాబు ఇస్తాడు ఇప్పుడు. ఎందుకనగా ఆల్రెడీ కాలంలోంచి సరైన కాలంలోకి వచ్చి డెలివరీ అవ్వలేదు, కొంచెం లేట్ అయిపోతుంది. దేవుని దగ్గరికి వెళ్ళి గోజాడాలి, దేవుని దగ్గర మొరపెట్టాలి. ప్రియులారా, సరైన టైంలో బిడ్డ పుట్టలేదు, ఓ డ్యూ అయిపోయింది. బ్రేక్ టు టైం. ఇప్పుడు ఓ డ్యూ అయిపోయింది కాబట్టి ఇక రావాలి. ఇక్కడ పెళ్ళి అవ్వాల్సినటువంటి వారు కొంతమంది ఉన్నారు, వారికి ఇక పెళ్లి కాలే, వాళ్ళకి పెళ్ళి అయిపోవాలి ఈ సంవత్సరం. ఓ డ్యూ. ఉద్యోగాలు రాలేదు కొంతమందికి, ఉద్యోగం కోసం చూస్తున్నారు. ఉద్యోగం ఖచ్చితంగా పొంది తీరాలి. అయిపోయింది, టైం అయిపోయింది, సమయం అయిపోయింది, కాలం అయిపోయింది. ప్రియులారా, కొంతమంది ఇల్లు కట్టుకోలేదు, ఇల్లు కొట్టుకునే టైం అయింది. కొంతమంది ఇళ్లలో వారు అనుకున్న కార్యాలు కొన్ని జరగడం లేదు. కొన్ని కుటుంబాల్లో ఇక పిల్లలు పుట్టలేదు. ఆ టైం అయిపోయింది. ఓ డ్యూలో ఉన్నాం మనం. కొంతమంది ఖచ్చితంగా
దేవుడు జవాబిస్తాడు. ఒక మాట అన్నాడు, దేవుడు ఏమన్నాడు? రైజ్, లే అన్నాడు. ఇక్కడ కూడా అదే మాట అన్నాడు. ఈయనతో ఏలియాతో ఏమన్నాడు? లే, ఇక్కడ కాదు నువ్వు ఉండవలసింది, సారేపాతు వెళ్ళు. సారేపాతులో ఒక ఆమె ఉంది, ఒక విధవరాలు, ఆమె కొడుకు చావడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పాడు. లే, ఇక్కడ కూర్చున్న మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం అక్కడే చతికిలబడతావు? ఎంతకాలం అక్కడే ఉంటావు? ఎంతకాలం అదే భక్తి, అదే భక్తి? లే, నువ్వు లేచి యెహోవా దేవుడా నా ప్రార్థనకు ఆ జవాబు నాయనా అని కేకలు వేయాలి, అరాలి, మొరపెట్టాలి. అప్పుడు జవాబు వస్తుంది. నువ్వు ఇక్కడి నుంచి మొరపెట్టి ఆకాశంలోకి నువ్వు కేకలు వేయకపోతే ఆకాశం నుంచి జవాబు రాదు. ఇక్కడి నుంచి మొర వెళ్ళాలి, ఇక్కడి నుంచి కేక వెళ్ళాలి, దేవుడు అక్కడ జవాబు ఇవ్వాలి. అది పద్ధతి. వీళ్ళరా ఈ దినాన్ని బ్రేక్ త్రూ టైం, సరి అయిన టైం. దేవుడు ఏలియాతో అన్నాడు, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం, లే సారెపాతు వెళ్ళు, ఒక విధవరాళ్ళు నిన్ను పోషించడం నేను అక్కడ ఆజ్ఞాపించి ఉన్నాను. హల్లెలూయా. వీళ్ళరా ఏలియా బయలుదేరాడు. ఆ విధవరాలు దేవుడు చెప్పింది. ఆమె ఏమనుకుంటుందంటే, ఆ రోజు మనందరికి కథ బాగా తెలుసు కాబట్టి నేను ఎక్కువ వెళ్ళడం లేదు. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మాటే, ఆమె ఇవాళ నా ఆఖరి రోజు, ఇవాళ నా పని అయిపోయింది, ఈ ముద్ద తింటాను, నేను నా కొడుకు చచ్చిపోతాం. వీళ్ళరా ఆమె అనుకుంటున్న మాట ఏంటంటే 17వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నా. అంతటి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధి అయిన సారెపాతను ఉరుకుపోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని. ప్రియులారా అక్కడికి వెళ్ళమన్నాడు. ఆ విధవరాలి యొక్క పరిస్థితి మనకు బాగా తెలుసు. ప్రియులారా అకస్మాత్తుగా ప్రవక్త వచ్చాడు అక్కడికి. ప్రవక్తని దేవుడు ధనవంతుల ఇంటికి వెళ్ళమని లేదు, ఆ దేశపు రాణి దగ్గరికి వెళ్ళమని లేదు, యజబేల్ దగ్గరికి వెళ్ళమని లేదు, లేకపోతే ఆ దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారింటికి వెళ్ళు అక్కడ ఉండడానికి చెప్పలే. ఓ పేద విధవరాలు, ఆ విధవరాలు దగ్గరికి పంపించాడు. ఎందుకనగా ఆమె ఆఖరి ముద్ద తింటుంది, ఆఖరి రొట్టె తినే చచ్చిపోదాం అనుకుంటుంది, చావుకు సిద్ధంగా ఉంది. రేపు అనేది ఆమె కనబడడం లేదు, నిరాశలో ఉంది, నిస్రోలో ఉన్నాయి, ఆమె కళ్ళంతా ఎండిపోయి ఉన్నాయి, చావు కనబడుతుంది ఆమె కళ్ళ ముందు. దేవుడు అన్నాడు, ఆమె చనిపోకూడదు, ఆమె బ్రతకాలి. నీ జీవితంలో నువ్వు చనిపోకూడదు, నువ్వు బతకాలి, కృషించిపోకూడదు, నశించిపోకూడదు. నిరాశలోను, తిండి లేక, భవిష్యత్తు లేక, రేపు ఏం బతుకుతాం, ఏముంది నా భవిష్యత్తు చూడడానికి, అంతా ఎండిపోయిన బతుకు, అంతా ఎండిపోయిన జీవితం, ఏముంది నాకు, నా భవిష్యత్తు ఏం బతుకుతా, దానికన్నా చావారు మంచిది అనుకున్నా. వాళ్ళు చచ్చిన వాళ్ళు ఉన్నారు, ఉరేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోతాను అనుకున్న వాళ్ళు ఉన్నారు, ఏదో కారణం బట్టి చనిపోకుండా ఇంకా ఆగారు. ప్రభువే వాళ్ళు ఆపాడు. ప్రియులారా ఆమె అనుకుంటుంది, కళ్ళల్లో వెలుగు లేదు, కళ్ళల్లో శూన్యం, ఎండిపోయింది, ఇక ఇదే రొట్టె, చచ్చిపోతున్నాను. దేవుడు అంటున్నాడు, నువ్వు చావడానికి వీల్లేదు. హల్లెలూయా. ఇక్కడున్నా నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిరాశలో ఉన్నావేమో, నలిగిపోయినావేమో, నీ పిల్లలు నిన్ను పట్టించుకోవడం లేదు, నీ భర్త నిన్ను పట్టించుకోవడం లేదు, ఇంటి వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు, బయటికి వెళ్తే నామోషి, సిగ్గు, నీ బాధ చెప్పుకోవడానికి ఎవరు లేరు, ఈ బతుకన్నా చావు మంచిది అనుకుంటున్నావు. దేవుడు అంటున్నాడు, నీకు చావలసిన అవసరం లేదు. హల్లెలూయా. ప్రియులారా పరమాత్ముడు ఎవడు కృషించిపోవడం, నశించిపోవడం, కురిగిపోవడం, నలిగిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నిరాశ నిస్సురుల్లో నలిగిపోతుంది అమ్మ, ఇంకేముంది బతుకంతా శూన్యం అనుకుంటుంది. చాలా మంది పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవునితో ఇలాగంటారు, మేము అద్దాయితో చనిపోకుండా మా పట్ల ఏదో కార్యం దేవుడా ఎందుకు నువ్వు చేయలేదు, భూమి మీద ఉన్నప్పుడు మా పట్ల ఏదో కార్యం చేస్తే ఇంకో కొంతకాలం మేము బతికుండే వాళ్ళంగా. హిజ్కియా బతికాడు, ఆయన ప్రార్థన చేశాడు, నువ్వు ఆయనకు ఒక 15 ఏళ్ళు ఎంత ఇచ్చావు, మాకు ఒక 50 ఏళ్ళు ఇవ్వచ్చుగా. దేవుని దగ్గరికి వెళ్ళి కొంతమంది పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవునితో మాట్లాడతారు, మాకు ఎందుకు అప్పుడే పరలోకాన్ని తెచ్చావు అంటే దేవుడు అంటాడు, నాకు చేతనైన సహాయం అంతా నీకు చేసి నీ ఆయుష్ పరిమాణం పెంచుదాం అనుకున్నాను. అయితే నువ్వు రూల్స్ పాటించలేదు, పద్ధతిని అనుసరించలేదు, కనుక నువ్వు అర్ధాయుస్తో చనిపోవాల్సి వచ్చింది. రూల్స్ ఉన్నాయి ప్రియులారా, కొన్ని రూల్స్ పాటించాలి.
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కలుసుకోవాలి. వీర్ చక్ర ఇచ్చేసాడు, మహావీర్ చక్ర ఇచ్చేసాడు, అవార్డు ఇచ్చేస్తాడు. ఆ అవార్డు తీసుకున్నటువంటి వాళ్ళు వచ్చి ప్రెసిడెంట్ గారిని కలుసుకుంటే ఆయన ఇస్తాడు అవార్డు. అక్కడ ప్రియులారా, నాకు అవార్డు వచ్చేసింది కదా, నాకు పద్మవిభూషణ్ వచ్చేసింది కదా అని తిన్నగా వెళ్ళిపోయి ప్రెసిడెంట్ మనం కలలేం. పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతి ప్రకారం వెళ్తేనే మనం ప్రెసిడెంట్ గారిని కలగలం. అంతేగాని నాకు వీరచక్ర వచ్చేసింది కదా అని డైరెక్ట్గా వెళ్ళి కలుసుకోలేం. పద్ధతులు, ప్రోటోకాల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. దేవుడు అంటున్నాడు, నువ్వు కొన్ని పద్ధతులు పాటించలేదు భూమండలంలో ఉన్నప్పుడు, కొన్ని రూల్స్ పాటించలేదు, అందుకే నువ్వు అర్ధాయుష్తో చనిపోయావు. నువ్వు వచ్చేసావు. భయంకరమైన కరువు వచ్చింది. అయితే దేవుడు ఆమెకు సహాయపడదాము అనుకుంటున్నాడు. ఎవరు? ఆ వృద్ధుర, ఆ యొక్క విధవరాలికి. కరువులో కోతల్లో ఉన్నప్పుడు, కరువులో ఉన్నప్పుడు, కొరతల్లో ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చేవారు ఇచ్చే కానుకలు, దశం భాగాలు నేను చూస్తుంటానుగా. ఇక్కడ ఇందాక అంశంలోకి వెళ్తే ప్రోటోకాల్ పాటించాలి, పద్ధతులు పాటించాలి. నేను ఆ వ్యక్తులతో పరలోకానికి వెళ్ళిపోయి, దేవుడా మాకు ఏదో ఒకటి చేయకుండా మాకు అర్ధాయుష్తో పరలోకాన్ని తెచ్చేసేవేంటంటే నువ్వు కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వలే, కొన్ని పద్ధతులు. నా పద్ధతులు నువ్వు పాటించకపోతే నేనేం చేయలేను. నువ్వు నన్ను అపరిమితంగా ప్రేమించవచ్చు, నువ్వు చాలా పరిశుద్ధ జీవితం జీవిస్తూ ఉండొచ్చు, నువ్వు నా కోసం నేనంటే చాలా అభిమానం ఉండొచ్చు, కానీ కొన్ని పద్ధతులు ఉన్నాయి. విత్తు కాలము, కోత కాలం. నువ్వు విత్తే కాలంలో విత్తలేదు, కోత కోసే కాలంలో కోయలేకపోయావు, కాబట్టి నువ్వు సదుపాయం పొందలేకపోయావు. కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ రూల్స్ ఉన్నాయి, రూల్స్ పాటించాలి. ఇక్కడ ప్రియులారా, కరువులో ఉన్నప్పుడు, కొరతల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. వాళ్ళు కానుకలు తెస్తారు, దశం భాగాలు ఇస్తారు, ఇది ఇంతే అంటారు, ఇచ్చానంటారు. కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది, పాపం వీళ్ళకే లేదు, అసలే పేదరికంలో నలిగిపోతున్నారు. ఇలాంటి కష్టకాలంలో ఈ కానుకలు, దశం భాగాలు నాకెందుకు తెస్తున్నారు? నేను అంటాను వాళ్ళతో, మీరే ఉంచుకోండి, మీ పిల్లలకి ఏదైనా పని చేస్తుంది ఈ డబ్బులు అని చెప్దాం అనుకుంటాను, మీ పిల్లల అవసరాలకు వాడండి అని చెప్దాం అనుకుంటాను. అయితే దేవుని సిద్ధాంతం బాగా తెలుసులోండి నేను, కాబట్టి వారి విత్తకపోతే కోత కోయరు. వారిచ్చే ఆ కానుకలు, దశం భాగాలు కానీ కానుకలు కానీ నేను తీసుకుంటాను, వారి గురించి ప్రార్థన చేస్తాను. కొన్ని దినాల తర్వాత లేదా కొన్ని వారాల తర్వాత వారు నా దగ్గరకు వచ్చి సాక్ష్యం చెప్తారు. పాస్టర్ గారండి, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. పాస్టర్ గారండి, దేవుడు నా కష్టాన్ని తొలగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్ని పద్ధతులు, ఆ పద్ధతులు తెలిసిన వాళ్ళు ఇచ్చే డబ్బు కాదు ఇంపార్టెంట్, పద్ధతులు ఆచరిస్తున్నారు, ఆ దేవుడు గౌరవిస్తున్నాడు. ఆ స్త్రీ ఆ ప్రవక్తతో అంది, ఈ దినపు ఈ ఆహారం, ఈ రొట్టె నా ఆఖరి రొట్టె, ఇది తిని నేను నా కొడుకు చచ్చిపోతాం. తర్కిస్తే ప్రవక్త చేస్తున్న పని చాలా ఆక్షేపణగా కనబడుతుంది. ఏమిటి అంటున్నాడు ఆ ప్రవక్త అంటే, వంట చేసి, అమ్మా వంట చేసి ఆ మొదటి రొట్టె నాకి అన్నాడు. ఈయన ఎంతవరకు బాగా మాంసం, చేపలు, రొట్లు బాగా తినవచ్చు, బాగా బలిసున్నాడు ఈ పాస్టర్ గారు, ఏలియా గారు. ఆయన వచ్చి అంటాడు, ఈ అమ్మంటుంది, ఇదిగో ఈ రొట్టె, నూనె, ఇది తినేసి నేను నా కొడుకు చచ్చిపోతా అంటుంటే ఈయన అంటాడు, ఆ రొట్టె నువ్వు ముందు చేసి నాకు పెట్టు అన్నాడు. ప్రియులారా, తర్కానికి వాదనకు చూస్తే చాలా భయంకరమైన తర్కం. ఈడేంటి చచ్చిపోతానంటుంటే ఆ ఉన్నది కూడా తినేస్తానంటున్నాడు. ముందు నా మంచి చెడ్డలు చూడు, ఎందుకనగా నేను దేవుని రాయబారిని అంటున్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో మనం చూసినట్లయితే, మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. ప్రియులారా, వాదిస్తే, తర్కంగా ఆలోచిస్తే అర్థం పర్థం లేనటువంటి మాటలుగా కనబడుతున్నాయి ఏలియా మాటలు. లాజికల్గా ఏంటి ఈయన ఇలాంటి మాట్లాడుతున్నాడు అనుకుంటారు. అయితే ప్రవక్త అంటున్నాడు, ముందు నాకు ఆ రొట్టె పెట్టు, నా విషయం శ్రద్ధ తీసుకో, తర్వాత నీ గురించి, నీ కొడుకు గురించి ఆలోచించుకో అన్నాడు. అలా చేస్తే నువ్వు చాలా సంవత్సరాలు బ్రతుకుతావు. ఈ ఆఖరి భోజనం తినేసి ఉంటే, నేనే ఈ రొట్టె, నా కొడుకు నేను ఈ రొట్టె తినేస్తాం అని అనుకుని ఉంటే, తర్వాత ఆమె కుమారుడు ఇద్దరు చచ్చిపోతారు.
ప్రియులారా, చావు ఖచ్చితంగా వాడి కళ్ళ ముందు ఉంది. తింటావు కానీ అర్ధాయుష్తో చనిపోతావు. ప్రవక్త అయిన ఏలియా అన్నాడు, భయపడు. అది ముఖ్యం. భయం వల్ల నీకు చాలా మంది దేవుని యొక్క సేవలోకి వెళ్ళగాని, దేవునికి ఇవ్వడానికి వెళ్ళడం కానీ, ప్రార్థనకి వెళ్ళడం కానీ, లేకపోతే దేవుని కార్యాలు చేయడానికి కానీ వెనకని భయం వల్ల చర్చ అనేది ఏది సాధించాలో, క్రైస్తవ సంఘం అనేది ఏది చేయాలో ఆ పని సంఘం చేయడం లేదు. మా తక్కిన మతస్థులు అందరూ కూడా వారి చర్చల్లో, వారి మతస్థుల్లో, వారి టెంపుల్స్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. క్రైస్తవ సంఘాలు చేయవలసిన పనులు వారు చేయడంలో కారణం ఏంటంటే భయం. కనబడని భయం తరుముతూ ఉంటుంది చాలా మందికి. జబ్బంటే భయం, పరీక్షకి వెళ్తే నేను ఫెయిల్ అయిపోతాననే భయం. వాళ్ళు వచ్చారు ప్రార్థన, నేను ఫెయిల్ అయిపోతాను పాస్టర్. ఆ కాలేజీలోనే నెంబర్ 1 అయింది ఆ అమ్మాయి. నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని ఫెయిల్ అయిపోతాను పాస్టర్ గారు, ప్రార్థన భయం. ప్రియులారా, బతుకులో భయం. పెళ్లి చేసుకుంటే పెళ్లి అయిపోయిన తర్వాత నా భార్యతో నేను బతకగలనో లేదో. ఎందుకు? ఆ పక్కింటోడు పోట్లాడాడు చూస్తున్నాడు రోజును. మరి నా భార్యతో నేను పోట్లాడేలో లేదో భయం. పెళ్లి చేసుకోవాలన్నది కానీ భయం. దేవునికి ఇవ్వాల్సి ఉంది కానీ భయం. దేవునికి ఇచ్చేస్తే ఆ ఉన్నత కూడా పోతుందనే భయం. బతకలేననే భయం. ఏమైపోద్దో నా బతకనే భయంతో ఊరేసుకుంటా. కొంతమంది చచ్చిపోతున్నా. మహానుభావుడైనటువంటి అబ్రహాం గారికి అయినటువంటి భార్య అంటే భయం. నా భార్యని ఎవడు ఎత్తుకెళ్ళిపోతాడు, నన్ను చంపేస్తాడు. సారా నీ అన్నని చెప్పే, అందరికి కనబడిన వాళ్ళందరికి అన్నయ్యనని చెప్పి అంటున్నాడు. ఎవడు? భర్త. ప్రియులారా, బతుకంటే భయం. విశ్వాసము భయము రెండు కలిసి వెళ్ళవు. విశ్వాసం లేకుండా ఏది చేసినా అది పాపమే. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని పట్ల అపనమ్మిక, అవిశ్వాసం ఉన్నంత కాలం భయం అనేది ఒక శక్తివంతమైనటువంటి ఆయుధాల పనిచేస్తుంది. ప్రవక్త ఆ విధవరాలతో అన్నాడు, అమ్మా ఇది నీ ఆఖరి భోజనం అని నాకు తెలుసు. అయితే నీ పరిస్థితిని తారుమారు చేయడానికే నేను వచ్చాను. నేను చెప్పేది నువ్వు చేయకపోతే నీవును నీ కుమారుడును ఈ ఆఖరి భోజనం తిని చచ్చిపోతారు. నేను చెప్పింది నువ్వు చేస్తే నువ్వు బతుకుతావు. ఆమె చాలా తెలివైన పని చేసింది. ఆమె ముందు 2 ఆప్షన్స్ అంటారు, 2 మార్గాలు ఉన్నాయి. భయపడి తన దగ్గర ఉన్న దానిని బిగబెట్టుకొని కూర్చోవడం ఒక ఆప్షన్. విశ్వసించి మొదట ప్రవక్తికి పెట్టడం, విశ్వాసానికి విధేయతకు అది పరీక్ష అయినా దానికి లోబడ్డం రెండవ ఆప్షన్. విశ్వాసంతో సాగిపోతానా, భయంతో బిగబెట్టుకుంటారా? ఆ ముందు 2 ఉన్నాయి మార్గాలు. ఆ విధవరాలికి 2 ప్రశ్నలు. భయంతో బిగబెట్టుకుంటే ఏది చేతిలో ఉందో దాన్ని పట్టుకొని దాచుకోవచ్చు. దేవుని నమ్మి విశ్వాసంతో విధేయత చూపెట్టడం వల్ల ఉన్నది నేను ఇచ్చేస్తే ఆ విశ్వాసం విధేయత ఆమెకు తగిన ఫలాన్ని ఇస్తుంది. ఆ విధవరాలు ఆమె కుమారుడు కరువు కాలంలో, ఆ యొక్క కొరత కాలంలో నిర్భయంగా బతికారు. ఇంటి పొరుగు వారు చనిపోతున్నారు, ఆ పక్క వారు చనిపోతున్నారు, బంధువులు చనిపోతున్నారు, పశువులు చనిపోతున్నాయి, ఆవులు చనిపోతున్నాయి, ఆకలితో అర్ధాయుష్తో చనిపోతున్నారు. ఆమె కుమారుడు చనిపోలేదు. ప్రియులారా, నీకు ఇది ఆఖరి భోజనం కానీ నీవు చనిపోవు. దేవుడు ఇవాళ ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఇవాళ నీకు ఇది ఆఖరి భోజనం కానీ నువ్వు చనిపోవు. నువ్వు చనిపోవడానికి దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ప్రవక్తను పిలిచాడు. ఆమె చనిపోవడానికి వీల్లేదు. ఆమె నిన్ను ఆశీర్వదించాలి. ఆమె కొన్ని రూల్స్ పాటించాలి. ఆ రూల్స్ పాటించకపోతే నేను ఆమెను ఆశీర్వదించలేను. కాబట్టి నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆమె దగ్గర ఆమె పెట్టే భోజనం నువ్వు తినవు. ఆమె పద్ధతి పాటించుకునే రీతిగా చెయ్యు, ఆమెకు ఆశీర్వాదాలు వస్తాయన్నాడు. ప్రియులారా, అప్పుడు ఆయన వెళ్ళాడు. దేవుడు పంపించాడు. ఆమె బతకాలి, ఆమె జీవించాలి. చాలా మందికి సైతాను భయపెట్టి ఆందోళన పెట్టి తిన్న తర్వాత చనిపోయినాం కానీ భయపడకుండా తెగింపు. భయం అనేది తెగింపు లేకుండా చేస్తుంది. భయం అనేది త్యాగం లేకుండా చేస్తుంది. భయం అనేది భక్తిని పక్కకు తీసుకెళ్తుంది. ప్రియులారా, దేవుని సూత్రాలని కొన్ని అమలు పరచకుండా భయం అనేది వెనక్కి లాగుతుంటుంది. ఇవాళ భయం అనేది మన వెనక్కి లాక్కూడదు.
భయం అనే దేవుడు అంటున్నాడు, యు షుడ్ గ్రో. విశ్వాసంలో దినదినము ఎదగాలి, విశ్వాసంలో బలపరచబడాలి. ఇవాళ మనం పరీక్షించుకునే దినం వచ్చింది. నువ్వు ఎక్కడున్నావు? విశ్వాసంలో ఎదుగుదలలో ఎక్కడున్నావు? అక్కడే పడున్నావా లేకపోతే ఎదుగుతున్నావా? ఓ మాట అన్నాడు ఏలియాతో, లే అన్నాడు. మన బతుకుల్లో మనం లేవాలి, నడుము కట్టుకోవాలి, ముందుకు సాగిపోవాలి. దేవుని స్తోత్రం. మా సృష్టికర్త పరిశుద్ధుడా యెహోవా మా తండ్రి, రక్షణకర్త ఆశ్రయ దుర్గమా, నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలంలో నాయనా నీవు మమ్మల్ని పోషించువాడవు, మమ్మల్ని రక్షించువాడవు, మమ్మల్ని నడిపించువాడవు నాయన. భయము చేత నీ ఆశీర్వాదాలకు మేము దూరస్తులం కాకుండా, భయం చేత నీ దీవెనలకు మేము దూరస్తులం కాకుండా మాలో నూతనమైన ధైర్యాన్ని పుట్టించాడు. నూతన తెగింపును మాలో కలిగింపజేయండి. పరమ తండ్రి, వాళ్ళ ఈ మంది రావడంలో ఉన్న ప్రతి వారిని పేరు పేరున నీ చేతుల్లో పెడుతున్నాను. దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.